బాక్సాఫీస్ దగ్గర ఈ శుక్రవారం భారీ లెవెల్లో రచ్చ చేయడానికి సిద్ధమవుతూ ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర పార్ట్ 1 ఓ రేంజ్ లో మంచి హైప్ నడుమ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉంది. అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా వరల్డ్ వైడ్ గా మంచి బిజినెస్ ను దక్కించుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 112.55 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంది. దాంతో సోలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ బిజినెస్ ను దక్కించుకున్న సినిమాగా నిలిచిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద ఆల్ టైమ్ హైయెస్ట్ బిజినెస్ లను సొంతం చేసుకున్న సినిమాల పరంగా ఏ ప్లేస్ లో నిలిచింది అన్నది ఆసక్తికరంగా మారగా, ఫస్ట్ ప్లేస్ లో ఆర్ఆర్ఆర్ మూవీ 191 కోట్ల బిజినెస్ ను అందుకుంటే, రెండవ ప్లేస్ లో కల్కి మూవీ 168 కోట్ల బిజినెస్ ను సాధించింది. తర్వాత సలార్ మూవీ 145 కోట్ల బిజినెస్ ను అందుకోగా, బాహుబలి 2 122 కోట్ల బిజినెస్ ను సాధించింది. సాహో సినిమా 121.6 కోట్ల బిజినెస్ ను అందుకుంటే, ఆది పురుష్ మూవీ 120 కోట్ల బిజినెస్ ను సాధించింది. ఓవరాల్ గా ఇప్పుడు దేవర పార్ట్ 1 మూవీ 112.55 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుని తెలుగు రాష్ట్రాలలో ఆల్ టైమ్ టాప్ 7 హైయెస్ట్ బిజినెస్ ను సాధించిన సినిమాగా నిలిచింది. తర్వాత ప్లేస్ లో ఆచార్య 107.5 కోట్ల వరకు బిజినెస్ ను, సైరా నరసింహారెడ్డి 106.8 కోట్ల బిజినెస్ ను, రాధేశ్యామ్ 105.20 కోట్ల బిజినెస్ ను, గుంటూరు కారం 102 కోట్ల బిజినెస్ ను, పుష్ప పార్ట్ 1 101.75 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సాధించాయి. ఓవరాల్ గా దేవర మూవీ టాప్ 7 ప్లేస్ ను బిజినెస్ రూపంలో సొంతం చేసుకోగా, ఏమాత్రం టాక్ పాజిటివ్ గా ఉన్నా కూడా ప్రజెంట్ ఉన్న హైప్ అలాగే భారీ టికెట్ హైక్స్ దృష్ట్యా ఈజీగా ఈ బిజినెస్ ను రికవరీ చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.